శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సద్గురువుతో శిష్య సమాగమం కొనసాగింపు. శ్రీ శృంగేరి శారదా పీఠంలో 35వ పీఠాధిపతులైన జగద్గురు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఆంధ్రదేశంలో సంచారం చేస్తూ విజయవాడకు దయచేశారు. నరసరావుపేట వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగద్గురువుల వారికి పరిచితులు. ఆయన ఆంజనేయులకు శ్రీచరణుల దర్శనం చేయింపవలనని తలచి అతనిని విజయవాడకు తీసుకొని వెళ్ళారు. శ్రీచరణులకు అతనిని చూపించి అతడు సంస్కృతంలో చక్కగా మాట్లాడగలడని నివేదించారు. 10 సంవత్సరముల పిల్లవాడు సంస్కృతంలో మాట్లాడుతాడన్న విషయానికి శ్రీచరణులు ఆశ్చర్యపడి అతనితో సంస్కృతంలోనే సంభాషణ ప్రారంభించారు. ఆ బాలుడు మిక్కిలి వినమ్రతతో నిర్దుష్టమైన సంస్కృతంలో శ్రీచరణులతో మాట్లాడాడు. అందుకు శ్రీచరణులు అమితానందం చెంది అతనికి ఒక పట్టుబట్ట అనుగ్రహించారు. ఆ విధంగా శ్రీచరణుల ప్రథమ వీక్షణంలోనే ఆంజనేయులు శ్రీచరణుల మనస్సును ఆకట్టుకొన్నాడు. తరువాత కొద్ది రోజులకు శ్రీచరణులు నరసరావుపేటకు దయచేశారు. అప్పుడు ఆంజనేయులు తన గురువుగారైన శ్రీ ప్రతాపగిరి శివరామశాస్త్రి గారితో కలిసి శ్రీచరణుల దర్శనం చేశాడు. శ్రీచరణులు అతనిని చూస్తూనే సంస్కృతంలో మాట్లాడారు. విజయవాడలో చూచినప్పుడు ఆ బాలుని విషయంలో శ్రీచరణుల మనస్సులో ప్రాదుర్భవించిన వాత్సల్య బీజం ఇచ్చట అంకుర రూపం దాల్చింది. అతన్ని శ్రీచరణులు విశేషంగా అనుగ్రహించారు. శ్రీ ఆంజనేయుల మనస్సులో ఒక పవిత్రమైన పరిణామం ఏర్పడింది. శ్రీచరణులు తనలోనే ఉన్నట్లు ఇతడు సర్వదా భావించేవాడు. తాను ఏ పని తలపెట్టినా ఆ పనిని శ్రీచరణులే తన చేత చేయిస్తున్నారని, ఆ పనిని సఫలం చేస్తున్నారని అతడు భావించేవాడు. గురువనుగ్రహం చేత అతడు తన సమస్యలన్నింటినీ అనాయాసంగా పరిష్కరించుకొనగలిగాడు. అతడు ఎంతసేపు మాట్లాడినా తన గురువులను గూర్చియే మిత్రులతో మాట్లాడుతుండేవాడు. శ్రీచరణుల దర్శనం చేసుకుని వచ్చిన వాళ్లతో అతడు ఎంతో కుతూహలంతో మాట్లాడుతూ ఉండేవాడు. శ్రీ ఆంజనేయులు పాఠశాలలో 6వ క్లాసులో ప్రవేశించాడు. ఆ రోజులలో ఆ క్లాసును ఫస్ట్ ఫారం అనేవారు. అక్కడ తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేశాడు. క్లాసుకు నియత సమయంలో వెళ్ళేవాడు. ఎంతో శ్రద్ధగా చదివేవాడు. అన్ని పాఠ్య విషయాలు అతనికి కరతలామలకం వలె ఉన్నా అతనికి గణిత శాస్త్రం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. అతని ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి పాఠశాలలో ఉన్న వాళ్ళందరూ మెచ్చుకునేవారు. శ్రీ ఆంజనేయులు శిఖధరించి నిరాడంబర వేషంతో స్కూలుకు వెళుతుండేవాడు. అతడు ఏమీ బాల్యచేష్టలు కానీ వ్యర్థ సంభాషణ కానీ చేసేవాడు కాదు. అందరి విషయంలోనూ మర్యాదగా ప్రవర్తిస్తూ మృదువుగా మాట్లాడేవాడు. అతని ప్రవర్తనలో ఎవ్వరూ కూడా ఎన్నడూ గర్వం కానీ అవినయం కానీ చూడలేదు. మరొక మాటలో చెప్పాలంటే అతడు ఒక ఆదర్శ విద్యార్థిగా ఉంటూ పాఠశాలలో మేధావంతుడైన విద్యార్థిగా పేరు సంపాదించాడు. అందుచేత ప్రధానోపాధ్యాయుడు అతని విషయంలో అధికమైన ఆసక్తి చూపేవాడు. అతడు 10వ క్లాసులో ఉన్నప్పుడు పాఠన మాధ్యమం తెలుగు నుంచి ఇంగ్లీషుకు మార్చారు. దీని మూలాన చాలామంది విద్యార్థులు ఆ పాఠశాల విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే శ్రీ ఆంజనేయుల్ని మాత్రం ఎక్కడికి వెళ్ళనీయకూడదని ప్రధానోపాధ్యాయుడు నిశ్చయించుకున్నాడు. ఆంగ్ల మాధ్యమంలో కూడా శ్రీ ఆంజనేయులు బాగా చదవగలడని ఆయనకు విశ్వాసం. శ్రీ ఆంజనేయులు ప్రధానోపాధ్యాయుని ఆశను ఒమ్ము చేయలేదు. స్వతంత్రంగానూ యుక్తియుక్తంగానూ విమర్శపూర్వకంగానూ ఆలోచించి తన జ్ఞానాన్ని ఉపయోగించుకొనటంలో అతనిలో ఉన్న సామర్థ్యాన్ని చూచి
ఉపాధ్యాయులందరూ మిక్కిలి ఆనందించేవారు. అతనితో కలిసి చదువుకున్న సమవయస్కులైన విద్యార్థులు ఉండేవారు, కానీ జ్ఞానం విషయంలో అతడు వాళ్ళందరికంటే ముందు ఉండేవాడు. అతడు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ అసాధారణమైన శ్రద్ధతో, ఏకాగ్రతతో వినేవాడు. దీనివల్ల చెప్పిన విషయాల సారం బాగా గ్రహించి దాన్ని శాశ్వతంగా స్మృతిపథంలో ఉంచుకునటానికి తగిన శక్తి అతనికి లభించింది. ప్రతి విషయం మీద నోట్సు రాసుకునేవాడు. ఇంటి వద్ద చేయవలసిన లేఖనాది కార్యంలో ఎన్నడూ బకాయి ఉంచేవాడు కాడు. ఉపాధ్యాయులు ఇచ్చిన పని అంతా వెంటనే పూర్తి చేసేవాడు. అందుచేత స్కూలు విడిచి బయటకు వచ్చిన తరువాత ఎక్కువ సమయం స్కూలుకు సంబంధించిన పని మీద గడపవలసిన అవసరం అతనికి ఉండేది కాదు. ఆ సమయమంతా వేదాధ్యయనానికి, సంస్కృతం చదవటానికి, తండ్రికి సహాయపడటానికి వినియోగించేవాడు. రామాంజనేయులు పరీక్షలకు అతి శ్రద్ధతో తయారవుతుండేవాడు. ఒక్క ప్రశ్న కూడా సమాధానం వ్రాయకుండా విడిచేవాడు కాడు. అతని పరీక్ష పేపరు చాలా శుభ్రంగా, నిర్దుష్టంగా, సాటిలేనిదిగా ఉంటుండేది. పరీక్ష రాసి ఇంటికి తిరిగి రాగానే తాను వ్రాసిన సమాధానాలు తాను క్లాసులో వ్రాసుకున్న నోట్సు పుస్తకాలలోని విషయాలతో సరిగా ఉన్నాయా లేవా అని పరిశీలించి చూసుకునేవాడు. తర్వాత ఆ పరీక్షను గూర్చి ఇక ఆలోచించేవాడే కాదు. ఎవరైనా కర్మయోగి తాను చేసిన పనుల ఫలాన్ని గూర్చి ఆలోచిస్తాడా? అతడు పాఠశాలలో చదివినంతకాలం నిర్దుష్టత్వం విజయశిఖరాన్ని అధిరోహింపజేస్తుంది అనే సామెతలో చెప్పినట్లు అతడు ప్రథమ స్థానంలోనే ఉండేవాడు. అతనికి సమయం చాలా అమూల్యమైంది. ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ ఏదో ఒక ఉపయోగకరమైన పనిలో నిమగ్నుడై ఉండేవాడు. చేయవలసిన పనులు వాయిదా వేయటం, భయము, ఈ రెండూ అతనికి ఏనాడూ తెలియని గుణాలు. బ్రహ్మచర్యాన్ని అతి నియమంతో పాటించేవాడు. ఇతడు స్త్రీల సాన్నిధ్యం పూర్తిగా పరిహరించేవాడు. వాళ్లతో మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా వాళ్ల ముఖం చూచేవాడు కాదు. ఇంటి బయట ఎక్కడా కూడా ఏమీ తినేవాడు కాదు. సినిమాలకి, నాటకాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉండేవాడు. దేవాలయానికి వెళ్ళటం, వేదాధ్యయనం, సంస్కృతాభ్యాసం, పాఠశాలకు వెళ్ళటం, ఇవి మాత్రమే రామాంజనేయులు దైనందిన కృత్యాలు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు వేదాధ్యయనంతో పాటు శాస్త్రాధ్యయనం కూడా చెయ్యాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శాస్త్రోపదేశం ఈ ఉత్తమ బ్రహ్మచారి మనస్సులో స్థిరంగా నాటుకొని పోయింది. శాస్త్రాధ్యయనం చేయాలనే తీవ్ర వాంఛను అణుచుకొనలేక శ్రీ ఆంజనేయులు తండ్రితో, నాకు సాంప్రదాయ ప్రకారం శాస్త్రాధ్యయనం చెయ్యాలని ఉంది అని చెప్పాడు. కుమారుడి కోరికను గూర్చి చాలా ఆనందించిన శ్రీ అవధాని గారు అతనితో, నువ్వు కోరుకుంటున్నది చాలా మంచిదే. అయితే నీ కోరిక తీరటానికి తగిన సరి అయిన సమయం వచ్చే వరకు నువ్వు నిరీక్షించవలసి ఉంటుంది. ప్రతిదీ ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనము నిరీక్షించి చూద్దాం అని సమాధానం చెప్పారు. ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగింది. శ్రీ ఆంజనేయుల చిరాభిలాష తీరే సమయం 1966వ సంవత్సరంలో లభించింది. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో శ్రీచరణులు మరలా నరసరావుపేటకు దయచేశారు. అప్పుడు ఆంజనేయులు స్కూలులో 11వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు కూడా అతడు శ్రీచరణుల దర్శనం చేశాడు. అతనిని చూచిన వెంటనే 5 సంవత్సరముల పూర్వం అతనిని చూచి సంస్కృతంలో సంభాషించిన విషయం శ్రీచరణులకు జ్ఞాపకం వచ్చింది. మరలా సంస్కృతంలో మాట్లాడి అతనిని పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. ఈ దర్శనం అతని మనస్సులో ఒక దృఢమైన భావం ఏర్పడింది. తనకు వీరే గురువులు, వీరి కృపతోనే తన జన్మ సార్థకం కావాలి, అందుకు వారి పాదములను ఆశ్రయించటమే తన ఏకైక లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని ఎప్పుడు సాధించగలుగుతానా అని అతడు అహోరాత్రములు ఆలోచించసాగాడు. శ్రీ మహాసన్నిధానం వారు ఆ సంవత్సరం ఉజ్జయినిలో చాతుర్మాస్య దీక్ష ఆచరింప నిశ్చయించినారు. నరసరావుపేట వాస్తవ్యులైన శ్రీ విద్యారణ్య స్వామివారు శ్రీ జగద్గురువుల సన్నిధిలో చాతుర్మాస్యానుష్ఠానం చేయటానికి ఉజ్జయినికి ప్రయాణమయ్యారు.
ఆంజనేయులు వారితో తాను కూడా ఉజ్జయినికి వస్తానని, జగద్గురువుల సన్నిధిలో శాస్త్రాధ్యయనం చేయాలనే వాంఛ తనకు ప్రబలంగా ఉన్నదని చెప్పాడు. ఆయన మీ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం నడుచుకో అన్నారు. అందుకు ఆంజనేయులు ఈ విషయంలో వాళ్ళ అభిప్రాయం అవసరం లేదనియు, ఉద్ధరేదాత్మనాత్మానం అన్న ప్రకారం ఇది తన ఆత్మోద్ధారానికి సంబంధించిన నిర్ణయం కావున దీనిలో తిరుగులేదని తన దృఢనిశ్చయాన్ని తెలిపాడు. అతని స్థైర్యానికి ఆయన మిక్కిలి సంతోషించి అతనిని తనతో పాటు ఉజ్జయినికి తీసుకుని వెళ్ళుటకు నిశ్చయించారు. విజయవాడ నుండి ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చునేటప్పటికీ ఆంజనేయుని యొక్క ఆనందానికి అవధులు లేవు. ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.